వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో మనకి ఈ రోజు ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా చూసినట్లయితే ఎన్నికల కమిషనర్ల నియామకానికి త్రిసభ్య కమిటీ అనేది మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. సో దాని గురించి చూసుకుందాం. అలాగే సెకండ్ మరొక హెడ్లైన్ చూసినట్లయితే అదాని సంగతి ఏంటో తేల్చండి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక ప్రధాని, సిజేఐ, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండాలి అంటూ మనకి ఇక్కడ త్రిసభ్య కమిటీకి సంబంధించి చూసుకోవచ్చు మనం. అలాగే పార్లమెంటు చట్టం చేసే వరకు కూడా దీన్నే పాటించాల్సిన అవసరత ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేశారు. సో దానికి సంబంధించి మరొక వార్త చూసినట్లయితే రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎన్నికల సంఘంలో ఉండాలని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా అయితే ప్రధాని కావచ్చు, సిజేఐ కావచ్చు, ప్రతిపక్ష నేత కావచ్చు, ఎవరైనా సరే సభ్యులుగా ఉండాల్సిందే అనేది మనకి క్లియర్ గా ఇక్కడ త్రిసభ్య కమిటీకి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్నికల కమిషనర్ల నియామకం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం 11th పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అదాని సంగతి ఏంటో ఫస్ట్ తేల్చండి అనేది మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. అయితే సెబీని ఆదేశించిన సుప్రీంకోర్టు ఇప్పటికే ఫస్ట్ అదానికి సంబంధించింది అదేంటో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వివరించండి, అసలు ఆ సంగతి ఏంటో తేల్చండి అంటూ సుప్రీం కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే దేశీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు రక్షణపై కూడా నిపుణులు కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దేశ విదేశాల్లో పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, వారి ప్రయోజనాలు, వాటి రక్షణపై ఏ విధంగా ఉంటుంది అంటూ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరత ఉంటుంది అనే విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీల్డ్ కవర్లో సిఫారసులు అందించాలని కూడా ఒక సూచన జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే నివేదిక సమర్పణకు ఇంకా 2 నెలల గడువు కూడా ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఈ 2 నెలల గడువులుగా నివేదికలన్నీ కూడా సమర్పించాల్సిన అవసరత ఉంటుంది అంటూ మనకి ఇచ్చారు. ఇక జస్టిస్ అభయ్ మనోహర్ నేతృత్వంలోనే ఇవన్నీ కూడా కొనసాగుతాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అదాని సంగతి తేల్చిన తర్వాతే మిగతావన్నీ మాట్లాడాలి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు ఈనాడులో. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టడం రాజ్యాంగబద్ధమేనా అంటూ సర్కార్ క్వశ్చన్ చేస్తున్నారు. గవర్నర్ తీరుపై అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా గవర్నర్ సౌందరరాజన్ పై మరి ఒక పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది సుప్రీంకోర్టులో అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ అసలు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పెండింగ్ లో ఉంచడం అది ఎంతవరకు సమంజసం, అసలు అది రాజ్యాంగబద్ధమైన, రాజ్యాంగానికి కట్టుబడి మీరు చేస్తూ ఉన్నారా అన్ని అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ సర్కార్ క్వశ్చన్ చేస్తుంది గవర్నర్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా తక్షణం ఆమోద ముద్ర వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఇప్పటికే సర్కార్ వినతి పత్రాన్ని సమర్పించినట్లుగా మనం చూడొచ్చు. అలాగే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక అసెంబ్లీ ఆమోదించినటువంటి 10 బిల్లులను పెండింగ్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది కూడా తెలంగాణ సర్కార్ సౌందరరాజన్ గవర్నర్ ను క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా అయితే అసెంబ్లీలో ఇంకా 10 బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి కాబట్టి సర్కార్ వాటి విషయమై మరి సుప్రీంకు కూడా ఒక నివేదికను సమర్పించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో ఉన్నాయి, చూడొచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఈశాన్యంలో కమలం వికాసం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో త్రిపురలో మరోసారి భాజపా గెలుపు అంటూ ఇచ్చారు. అలాగే నాగాలాండ్, మేఘాలయలో కూడా మిత్రపక్షాలతో కలిసే సంకీర్తన ప్రభుత్వాల ఏర్పాటు చేస్తాం అంటూ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ కు కలిసి రాని కాలం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈశాన్యంలో కూడా అక్కడ కమలం
మరి విజయకేతనం గెలిపే లక్ష్యంగా పోరాడుతూ ఉంది. ఇక కాంగ్రెస్‌కి అయితే అక్కడ కూడా మరి ఎదురు దెబ్బే తగిలినట్లయింది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఇక రాష్ట్రానికి ఫాక్స్‌కాన్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఫాక్స్‌కాన్ పరిశ్రమ ఏర్పాటును పరిశీలిస్తున్నటువంటి ఒప్పంద పత్రాలు చూసినటువంటి కేసీఆర్, ఇతరత్ర మంత్రులు అలాగే ఆయా యాజమాన్యం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసి భారీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చినటువంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థ సీఎం కేసీఆర్తో సంస్థ చైర్మన్ యంగ్లియా బేబీ అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నటువంటి దృశ్యాలు అలాగే 1,00,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందంటున్న సర్కార్ కూడా వెల్లడించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఒకవేళ ఇదే కనుక రాష్ట్రానికి ఫాక్స్కాన్ సంస్థ కనుక ముందుకు వచ్చినట్లయితే ముందుకు వచ్చింది ఆల్రెడీ. ఒకవేళ దీని ద్వారా 1,00,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ సీఎం కేసీఆర్ యొక్క ఒప్పంద పత్రాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఒక చిత్రం రూపంలో చూపిస్తున్నారు. దానిని మనం గమనించవచ్చు. సో, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఉద్యోగాల పంట అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉద్యోగాల కొరత లేకుండా ఉద్యోగాల రహిత రాష్ట్రంగా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఉద్యోగాలు ఎక్కువగా మరి పండుగ చేసుకుంటున్నటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంస్థ కూడా దేశ విదేశాల నుంచి కూడా ప్రతి సంస్థ కూడా ప్రపంచ నలుమూలల నుంచి కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి అందరికీ కూడా వీటి ద్వారా అనేక మంది నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఎక్కువగా కల్పించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగాలు లేని అందరికీ కూడా ఇది ఒక పండుగ వాతావరణంలా అనిపించే విధంగా ప్రతి సంస్థ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకి గమనించవచ్చు. అలాగే ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ యొక్క పత్రాలు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అలాగే మంత్రి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అందరూ కూడా ఉన్నట్లుగా ఒక చిత్రాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దాన్ని మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రానికి ఫాక్స్కాన్ అనేది రావడం ద్వారా ఖచ్చితంగా ఆ సంస్థలో అనేక ఉద్యోగాలకు అవకాశం కల్పించవచ్చు అనే విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఇక భారత్ తైవాన్ అలాగే ప్రపంచ స్థాయి ఉత్పత్తులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక టీ వర్క్స్ టవర్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ అనేక విషయాలను షేర్ చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భారత్ అలాగే తైవాన్ ఇద్దరు కలిస్తే కనుక ప్రపంచ స్థాయి ఉత్పత్తులు ఎగుమతి చేయొచ్చు అనే విధంగా ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం థర్డ్ పేజ్లో మనం చూసుకోవచ్చు. సో, మరొక దినపత్రిక మనం చూద్దాం. ఇంకా వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు చూసినట్లయితే వెలుగులో మనకి ప్రధానంగా మెయిన్ ఏమి ఇచ్చారు అనేది చూసినట్లయితే నాగాలాండ్ త్రిపురలో బీజేపీ విక్టరీ అనేది మనకి ఇక్కడ క్లియర్ ఇచ్చేసారు. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే గవర్నర్ పై సుప్రీంకు 10 బిల్లులకు ఓకే చెప్తలేరని రాష్ట్ర సర్కార్ పిటిషన్ దాఖలు చేసిన విషయం ఆల్రెడీ మనం ఈనాడులో కూడా చూసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మెయిన్ ప్రధాన వార్తలు అంటే ఇక్కడ అవే ఇచ్చారు. ఆ తర్వాత మరొక హెడ్లైన్ చూసినట్లయితే సిఈసి ఈసీ ఎంపికకు కొత్త విధానం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే 700 మంది స్టూడెంట్లకు ఒక్కటే టాయిలెట్ అంటూ మరి నివ్వెరపోయేటటువంటి విషయం కూడా ఇక్కడ ఒక మనకి వార్త కనిపిస్తుంది. దాని గురించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. సో, ఫస్ట్ డీటెయిల్ చూసినట్లయితే మనకి నాగాలాండ్ త్రిపురలో బీజేపీ విక్టరీ అనేది చూస్తే మేఘాలయలో ఎన్పీపీ బీజేపీ సంకీర్ణ సర్కార్ అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే అక్కడ మరి కాంగ్రెస్‌కి మాత్రం చుక్కెదురైంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కలిసి రాని కాలం కాంగ్రెస్‌కి నడుస్తుంది. ఇక బీజేపీ మాత్రం అక్కడ విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. ఇక అక్కడ అందరూ కూడా మరి బాణసంచా కాలుస్తూ మరి హోలీ లాంటి ఫెస్టివల్ జరుపుకుంటున్నటువంటి రంగులు విరుజుమ్ముకుంటూ వాళ్ళంతా కూడా ఎంతో పండుగ వాతావరణాన్ని అక్కడ తలపిస్తున్నటువంటి కమలనాథులందరూ కూడా అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. సో, అక్కడ మొత్తానికైతే విజయం సాధించారు ఖచ్చితంగా అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మరొక వార్త చూసినట్లయితే 3 రాష్ట్రాల్లో పార్టీ గెలిచిన సీట్లు అంటూ కూడా మరి త్రిపురలో 60కి 60 ఇచ్చారు. నాగాలాండ్లో 60కి 60 అలాగే మేఘాలయలో కూడా 60కి 60 వచ్చినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ పేపర్ 9లో చూడొచ్చు. మొత్తంగా అయితే బీజేపీ మాత్రం విజయకేతనం ఎగరవేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్కి మాత్రం కొంత చుక్కెదురైనట్లుగా మనం గమనించవచ్చు. కలిసి రాని కాలంగా చెప్పుకోవచ్చు.
అలాగే మరొక వార్త చూస్తే గవర్నర్‌పై సుప్రీంకు 10 బిల్లులు ఓకే చెప్తలేరని చెప్పేసి రాష్ట్ర సర్కారు పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకు అంటూ ఇచ్చారు. ఇక ప్రభుత్వానికి లోబడే గవర్నర్ పని చేయాలని చెప్పి ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. హోలీ సెలవుల తర్వాత విచారించనున్న కోర్టు. హోలీ సెలవులు ఉన్నాయి కాబట్టి అవి అయిపోయిన తర్వాత ఈ విషయంపై అప్పుడు విచారిస్తామని చెప్పేసి కూడా కోర్టు తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి లోబడి పని చేయాల్సిన అవసరం గవర్నర్‌కి ఎంతైనా ఉంది అంటూ కూడా సర్కారు చెప్తున్నటువంటి విషయం మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేశారు. అంటే 10 బిల్లులకి ఇంకా ఓకే చెప్తలేరు. ఆ 10 బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ బిల్లులు కూడా ఆమోదం తెలపాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి లోబడి మీరు పని చేయాలి కదా అన్నట్లుగా గవర్నర్‌ని కూడా ఉద్దేశించి సర్కార్ మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వెలుగులో కూడా మనకు అదే ఇచ్చారు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక సీఈసీ, ఈసీ ఎంపికకు కొత్త విధానం అనేది మనం వెలుగు పేపర్‌లో చూద్దాం. చూసినట్లయితే ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడినటువంటి కమిటీ సిఫార్సుల ఆధారంగా నియామకం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అలాగే పార్లమెంట్‌లో కొత్త చట్టం తెచ్చేంత వరకు కూడా ఇది కొనసాగుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించినటువంటి రాజ్యాంగ ధర్మాసనం అంటూ ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ రద్దు చేసేంత వరకు కూడా అది కొనసాగాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా అంటే ప్రధాని కావచ్చు, ప్రతిపక్ష నేత కావచ్చు, సీజేఐతో కూడిన అందరూ కూడా కావచ్చు, కమిటీ సిఫార్సు అంతా కూడా దాని ఆధారంగానే నియామకం ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చేంత వరకు కూడా ఇది అమలు అవుతూ ఉంటుంది అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చేశారు. సో, మరొక వార్త చూస్తే 700 మంది స్టూడెంట్లకు ఒక్కటే టాయిలెటా అంటూ క్వెషన్ మార్క్ పెట్టారు. అంటే అసలు అది నిజమా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దానికి సంబంధించి రాష్ట్ర సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. కాలేజీల్లో కాలేజీల్లో చూసుకున్నట్లయితే సౌలభ్యాలకు అంత కొరత ఏర్పడుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అక్కడ ఎటువంటి వసతులు కూడా లేవు అని చెప్పేసి పాలకులపై అక్కడ రిపోర్ట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే కొన్ని ఆదేశాలు కూడా అక్కడ జారీ చేశారు. సీఎస్ అలాగే విద్యాశాఖ అధికారులంతా కూడా నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. విచారణ ఏప్రిల్ 25కు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్పై హైకోర్టు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసే స్టూడెంట్స్ అందరికీ కూడా కాలేజీల్లో ఒక్కటే టాయిలెట్ అక్కడ ఉన్న 700 మంది స్టూడెంట్స్ ఉంటే విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఒకటే టాయిలెట్ ఉండడం వల్ల దీనిపై విద్యాశాఖ అధికారి కూడా అక్కడ స్పందించడం అక్కడ జరుగుతూ ఉంది. సో, దానిపై విచారణ కొనసాగుతుంది. దీనిపై విచారణ ఏప్రిల్ 25 వరకు కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. సో, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 5th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అక్కడ 700 మంది స్టూడెంట్లకు ఉన్నటువంటి టాయిలెట్ ఒకే ఒకటి కాబట్టి అది క్వెషన్ మార్క్ గానే మిగిలింది. కానీ ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో, మరొక వార్త చూసినట్లయితే అదానీ హిండెన్బర్గ్ వివాదంపై విచారణకు 6గురితో కమిటీ ఏర్పాటు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నియమించినటువంటి సుప్రీంకోర్టు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు అదానికి సంబంధించి అలాగే హిండెన్బర్గ్ వివాదంపై విచారణ జరిపించడానికి ఒక 6గురు తో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు కూడా మనకి ఆదేశాలు సుప్రీంకోర్టు మనకి తెలియజేస్తున్నారు. ఇక కమిటీకి సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ A1 నప్రే నేతృత్వంలో ఇది కొనసాగబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సభ్యుల్లో కేవి కామత్, నందన్ నీలేకని కూడా ఉంటారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెబీ దర్యాప్తును 2 నెలల్లోగా ఖచ్చితంగా ముగించాల్సినటువంటి అవసరత ఉంది అంటూ కూడా మరి ఆదేశం జారీ చేశారు. అదాని పేర్ల ధరలను మాన్యువలేట్ చేశారా అనేది కూడా ఒక క్వెషన్ మార్క్ గా పెట్టారు. అలాగే చేశారా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలనేసి దిశానిర్దేశాలు కూడా చేసినట్లుగా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా అయితే ఒక ఆరుగురితోటి ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఫస్ట్ అదానీ ఇంకా హిండెన్బర్గ్ వివాదం ఈ రెండిట్ల మధ్య అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ఖచ్చితమైన నిర్ణయానికి రావాలి అనేది కూడా ఖచ్చితంగా ఇది ఒక 2 నెలల్లోనే ఖచ్చితంగా ఇదంతా కూడా ఎంక్వైరీ చేసి పూర్తి డీటెయిల్స్ని సమర్పించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఇంకా కమిటీ సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ A.N. నప్రే నేతృత్వంలో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కొన్ని రోజుల నుంచి అదానీ షేర్స్కి సంబంధించి ఆల్రెడీ జరుగుతున్నటువంటి నష్టాలన్నీ భారీ అంచనాల్లో జరుగుతున్నాయి అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో, దీనికి సంబంధించి హిండెన్బర్గ్ అదానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వివాదం ఏంటి అనే దానిపై పూర్తి విచారణ 2 నెలల్లో మళ్ళీ తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త మనం చూస్తే గ్యాస్ ధర పెంపుపై బీఆర్ఎస్ నిరసన అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు.
చూసినట్లయితే ఇక రోడ్లపై ఆందోళనలు, కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ మరి ఇక్కడ మరి నిత్యావసర ధరలపై కూడా పెను భారం మోపుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గ్యాస్ ధర మరి వంట గ్యాస్ ధర చూసినట్లయితే రూ. 50. అలాగే మరొక చూసుకున్నట్లయితే రోడ్లపై అందరూ కూడా ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి కట్టెల పైన రోడ్లపై వంటలు చేసుకోవడం, మరి గ్యాస్ సిలిండర్లకి మరి తాళ్లు కట్టేసి ఊరి తీస్తున్నటువంటి దృశ్యాలను అక్కడ కనిపిస్తూ మరి సామాన్య ప్రజలు పై ఇంతటి భారాన్ని మోపుతున్నారు. ఇది తగదు అంటూ కూడా వారు రాసరోకలు, నిరసనలు, ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది, మనం గమనించవచ్చు. అలాగే గట్కేసర్లో మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయంపై ఆందోళన చేపడుతూ ఉన్నారు. అలాగే కరీంనగర్లో కట్టెల పొయ్యిపై వంట చేసిన గంగుల అంటూ కూడా గంగుల కమలాకర్ కూడా అక్కడ కట్టెల పొయ్యిపై పెట్టి దానిపై వంట చేస్తూ మరి నిరసన తెలిపినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఆయన కూడా అందరితో పాటుగా ఉంటూ ఆయన కూడా మరి కట్టెల పొయ్యిపై వంటలు చేయటం, అలాగే సిలిండర్లని పట్టుకొని నిరసనలు కొనసాగించారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో మొత్తంగా అయితే సిలిండర్ ధర తగ్గించాలి అనేది మాత్రం ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా 4th పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే కరెంటు కొనుగోళ్లలో డిస్కంల గోల్మాల్ అనేది కూడా మనకి వెలుగులో ఇచ్చారు. సో దాన్ని గమనించవచ్చు. ఇక మిగులులోనే ఉన్న నష్టాలంటూ లెక్కలు చూపుతున్న విద్యుత్ సంస్థలు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఆర్సీకి మెర్కడోస్ ఎనర్జీ మార్కెట్ ఇండియా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కన్సల్టెన్సీ రిపోర్ట్ డిస్కంలకు వచ్చే ఏడాది చూసుకున్నట్లయితే కోట్ల రూపాయలలో మిగులు ఉంటుందని చెప్పేసి కూడా కొంత వెల్లడి చేస్తూ ఉన్నారు. అలాగే మరి కరెంటు ఛార్జీలు తగ్గాలి అంటే ఇది పెంచటం ఏంటని కూడా కొంత ప్రశ్నిస్తున్నారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలి అంటూ కూడా తగ్గాలి కానీ పెంచేశారు ఒకేసారిగా అంటూ కూడా కొందరు రైతులు కూడా అంత ఆవేదన వ్యక్తం చేస్తూ, సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై కూడా మరింత సమాచారాన్ని ప్రభుత్వం స్పందించి ఇవ్వాలి అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే ఐటీ అంటే ఇండియా తైవాన్ అంటూ మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఐటీ అంటే ఇండియా తైవాన్, ఇక సాఫ్ట్వేర్ పవర్ హౌస్ ఇండియా, హార్డ్వేర్ సంచలనం తైవాన్ అనేది మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరిస్తూ ఉన్నారు. అలాగే రెండు కలిసి పనిచేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వచ్చు అన్నట్లుగా కూడా ఆయన చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం గమనించవచ్చు. అలాగే గ్రామీణ ఆవిష్కరణలు కూడా టీ వర్క్స్తో ఊతం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక టీ వర్క్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. అక్కడ ఉద్యోగ భత్యాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ యొక్క సాఫ్ట్వేర్ పవర్ హౌస్ ఇండియా అనేది రావడం వల్ల అది, అలాగే హార్డ్వేర్ సంచలనం చూసుకున్నట్లయితే తైవాన్ ఉండబోతుంది. ఈ రెండు కలిసి పనిచేస్తే ప్రపంచానికే మనం ఎన్నో ఇవ్వచ్చు అనేటటువంటి పరిస్థితి అక్కడ ఆయన నెలకొల్పుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఐటీ అంటే ఇండియన్ తైవాన్ అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు కూడా కలిసి పనిచేస్తే ప్రపంచ నలుమూలలు కూడా మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాము అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఇటు సాత్విక్ సూసైడ్ కేసు, నలుగురిని అరెస్ట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఇంటర్ విద్యార్థిని మరి వేధింపులు తాళలేక మరి క్లాస్ రూమ్లోని ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటనలో 6 నిందితులను మరి అరెస్ట్ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్ సాత్విక్ సూసైడ్ కేసులో పోలీసులు అలాగే వైస్ ప్రిన్సిపల్ ఆచార్య, లెక్చరర్ కృష్ణారెడ్డి, ఇంకా అలాగే వార్డెన్ నీలేష్ శోభన్ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న వారంతా కూడా వీళ్ళంతా కూడా అక్కడ దోషులు మరి నిర్ధారించారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే బలహీనులు ఎన్నికల కమిషనర్లు కాకూడదు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. బలహీనులుగా ఉన్న వాళ్ళని ఎన్నికల కమిషనర్లుగా ఉంచడానికి వీల్లేదు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. నియమించిన వారి పట్ల కూడా విధేయులుగా ఉండకూడదు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక ప్రధాన వార్తగా మనం చూసినట్లయితే రాష్ట్రానికి ఫ్యాక్స్కాన్ 5 ఏళ్లలో 1,00,000 కొలువులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫ్యాక్స్కాన్ అనేది రాష్ట్రానికి రావడం వల్ల ఏం జరుగుతుంది అనేది. అలాగే
మరి 10 ఏళ్లలో ఇంకా ఎన్ని కొలువులు రాబోతున్నాయి ఏంటి అనే దాని గురించి కూడా ఇచ్చారు. అలాగే మరొకటి చూసినట్లయితే ఇక గవర్నర్‌పై సుప్రీంకు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్‌గా. ఇంకా అలాగే ఈశాన్యంలో కమలవాసి అంటూ ఇచ్చారు. ఇక అక్కడ కమలం విజయం సాధించింది, విక్టరీ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో, అక్కడ వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పిక్స్‌ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దాన్ని మనం చూడొచ్చు. ప్రధాని మోడీ కూడా విక్టరీ మనదే అన్నట్లుగా మరి సింబల్ చూపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే అదానీ షేర్ల పతనంపై నిపుణుల సంఘం అంతా కూడా ఒక ఏర్పాటు చేస్తున్నారు. టీం అంతా కూడా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక కేసీఆర్ ముసలోడైండు. ఇక రాజకీయ సన్యాసం ఏంటి ఇక్కడ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఆయన ముసలోడైండు కాబట్టి రాజకీయాలంతా కూడా శూన్యమే అంటూ కూడా ఆయనకు అంత వల్ల కాదు ఇంకా అన్నట్లుగా ఇచ్చారు. సో, ఒక్కొక్కటి మనం హెడ్లైన్స్ అన్నిటికీ డీటెయిల్స్ చూసినట్లయితే మనం చూడొచ్చు. ఇంకా మరొకటి సంచలనం రేపే విషయం ఏంటంటే ప్రేమించాడని ప్రాణం తీశారు అనేది మనకి ఇక్కడ ఒకటి హెడ్లైన్ గా ఇచ్చారు. సో, నడి రోడ్డుపై యువకుడిని దారుణ హత్య చేశారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు ఘాతుకు మీదంతా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక యువతి కళ్ళ ఎదుటే కిరాతకానికి పాల్పడినటువంటి దుండగులు అంటూ కూడా ఇచ్చారు మనకి. సో, కేవలం ప్రేమించాడు అనే ఉద్దేశంతో ఆ ప్రేమించిన యువతి ఎవరైతే ఉంటారో తన కళ్ళెదుటే అతి కిరాతకంగా నడి రోడ్డుపై మరి నరికి నడి రోడ్డుపై దారుణ హత్య చేసిన ఘటన చోటు చేసుకొని ఇక నిందితుల కోసం గాలిస్తున్నారు ఇప్పటికే పోలీసులు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజ్లో ఇచ్చారు. సో, చూడొచ్చు. ఇక మరొక వార్త బలహీనులు ఎన్నికల కమిషనర్లు కాకూడదు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే నియమించిన వారి పట్ల విధేయులుగా ఉండకూడదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే సిఈసి ఈసీల నియామకానికి ప్రధాని అలాగే సిజేఐ లోక్సభలో విపక్ష నేతతో త్రిసభ్య కమిటీ వేయాల్సిన అవసరం ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఆ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇది అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి పేపర్లో. సో, మరొక వార్త చూద్దాం. ఇక పార్లమెంట్లో చట్టం చేసే వరకు కూడా అది అమలులోనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల పవిత్రతకు ప్రజాస్వామ్యంలో ఎన్నికల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే కోర్టులు చట్టాలు చేయలేకున్న అపోహ తొలగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏదైనా అంశంపై చట్టం లేనప్పుడు దానిపై కోర్టులు ఇచ్చే తీర్పుకు శాసనాధికార లక్షణాలు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, మరొక వార్త మనం చూస్తే నియంత్రత్వ నిరోధిక అధికారాలు విభజనకు తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది అనే దానికి మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం దానిని గమనించవచ్చు. మొత్తంగా అయితే బలహీనులుగా ఉండేవారు ఎవరు కూడా కమిషనర్లుగా ఉండకూడదు అనేది మెయిన్ అయితే, కాకూడదు అనేది మెయిన్ అయితే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఎలా ఉండాలి ఏంటి అనే దానికి కూడా ఎవరెవరు ఏ విధమైనటువంటి విధానంతో ఉండాలి, ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలు ఏంటి అనే దానిపై క్లియర్గా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది అనేటివి మనకి ఇచ్చినట్లు గమనించవచ్చు. సో, మరొకటి చూస్తే ఇక చేయక అంటూ ఇచ్చారు. ఇక కమిషనర్ల తీరుతో ఈసీ ప్రభావానికి దెబ్బ పడింది అన్నట్లుగా ఇచ్చారు. ఇక స్వతంత్రతను చేతుల్లో చూపిన టిఎన్ శేషన్ అంటూ ఇచ్చారు. ఈసీ తలనొప్పిని అంబేద్కర్ పసిగట్టారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక చట్టాల ద్వారా నియామకానికి ప్రతిపాదన ఉంటుంది అనేది మనకి ఇక్కడ గమనించవచ్చు. సో, మరొకటి వార్త మనం చూసినట్లయితే ఇక రాష్ట్రానికి ఫాక్స్కాన్ 10 ఏళ్లలో అంటూ ఇచ్చారు. 1,00,000 కొలువులు ఉండబోతున్నాయి 10 ఏళ్లలో అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇంకా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ అండ్ సెల్ ఫోన్ తయారీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ సమక్షంలో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా ప్రజెంట్ 1,00,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంగరకలాన్ అలాగే దుండిగల్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని రకాలుగా సాయం అందిస్తామంటూ కూడా ఇటు సర్కార్ అటు సంస్థలు కూడా ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ మైండ్ తో మరి ఇద్దరు కూడా వారి యొక్క మరి పత్రాలను అలాగే ఒప్పంద పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని చూస్తూ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు, ఆ దృశ్యాలు పరిశీలిస్తున్నటువంటి ఆ టైంలో మంత్రి కేటీఆర్ కూడా అక్కడ ఉన్నట్లుగా మనకి సమాచారం. ఇక్కడ మనకి ఆ పిక్స్ కూడా చూపిస్తున్నట్టు చూడొచ్చు మనం. అలాగే చూసినట్లయితే ఇంకా అన్ని రకాలుగా కూడా సాయం అందిస్తామంటూ చెప్తున్నారు. ఇక భారీ పెట్టుబడుల రాక ప్రభుత్వ విజయం సాధించింది అంటూ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో మొదటిగా వారికే ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండేలా చూస్తాము రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇచ్చారు. ఆ తర్వాత మిగతా వారికి ఉంటాయి అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇక ఆవిష్కరణల కేంద్రం అందుబాటులోకి కూడా వచ్చింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు.
టీ వర్క్స్ ప్రారంభించినటువంటి ఫ్యాక్స్కాన్ చైర్మన్ గ్రామీణ ఆవిష్కర్తలకు మరింత దన్ను అంటూ కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి సంస్థలన్నీ ఆవిష్కరణలు కేంద్రం అందుబాటులోకి రావడం ద్వారా మరి వెన్నెముక లాంటి గ్రామీణ ఆవిష్కర్తలకు ఇది ఒక వెన్నెముకలా పనిచేస్తూ ఉంటుంది అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీని ద్వారా మరి రాష్ట్రానికి ఫ్యాక్స్కాన్ 10 ఏళ్లలో 1,00,000 కొలువులు ఉంటాయి అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చేసినట్టుగా చూడొచ్చు మనం. సో మరొక వార్త మనం చూస్తే గవర్నర్ పై సుప్రీంకు అంటూ ఇచ్చారు. సుప్రీంకు గవర్నర్ పై సుప్రీంకు అనేది డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు అంటే ఒక 10 బిల్లులపై ఇంకా పెండింగ్ అలాగే పెట్టేసి ఉంచారు. వాటిపై ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు గవర్నర్. దీనికి సంబంధించి సుప్రీంకు పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఎంతైనా ప్రభుత్వానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరత గవర్నర్కి ఉంది, కానీ ఆ విధంగా చేయట్లేదు అన్నట్లుగా పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్ర సర్కార్. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే 10 బిల్లులను ఆమోదించకుండా ఇంకా పెండింగ్లోనే పెట్టేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా దాంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది రాజ్యాంగానికి సంబంధించి అని కూడా ఇచ్చారు. అలాగే బిల్లుల్ని తొక్కిపెట్టే స్వతంత్ర అధికారం గవర్నర్కు లేదు అనేది కూడా తెలుస్తుంది. ఏ బిల్లు ఎప్పుడు పాస్ చేయాలి అనే దానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టుబడి పనిచేయాలి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. అంతేకాని స్వతంత్రంగా తాను పాస్ చేయకుండా బిల్లును అలా పెండింగ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో మనం దానిని గమనించవచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే బిల్లులు తొక్కిపెట్టే స్వతంత్ర అధికారం గవర్నర్కు లేదు కాబట్టి అసాధారణం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక బిల్లులను ఆమోదించాలని చెప్పేసి గవర్నర్ను ఆదేశించండి అంటూ సుప్రీంకు లేఖ రాసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి అన్ని పేపర్లో కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ డీటెయిల్స్ వచ్చాయి. అలాగే చూసినట్లయితే ఇంకా అత్యున్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్, అలాగే మళ్ళీ ముందుకొచ్చిన రాజ్భవన్ ప్రభుత్వ పంచాయతీ అంటూ కూడా తెలిసింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ కాస్త సమస్యలు ముగిసిపోయాయి, ఇద్దరి మధ్యలో వాదనలు ఏమీ కూడా లేవు అనేది మనం అనుకున్నాం. కానీ మళ్ళీ రాజ్భవన్ ప్రభుత్వ పంచాయతీ మళ్ళీ ముందుకొచ్చింది, యథావిధిగా మళ్ళీ పంచాయతీలు మొదలయ్యాయి అనేది కూడా ఇచ్చారు. ఇక చూసినట్లయితే ఇది సిగ్గుచేటు అంటూ కేసీఆర్కు మహిళలంటే అలుసు అంటూ మరొక వార్త సంచలనంగా ఇచ్చారు. మనకి ఇక్కడ చూడొచ్చు. అందుకే తమిళసైని పదే అవమానించారు అంటూ కూడా మరి బీఆర్ఎస్ సర్కార్పై ఎన్ని కేసులు చేయాలి అంటూ కూడా, ఎన్ని కేసులు వేయాలి, ఎన్ని కేసులు పెట్టాలి అంటూ కూడా బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటేనే అలసైపోయారు. మహిళలంటే ఒక కల్వకుంట్ల కవిత మాత్రమే మహిళగా కనిపిస్తారు, కానీ ఇంకెవ్వరు మహిళలుగా కనిపించరు అన్నట్లుగా బండి సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు ఆల్రెడీ చేస్తూ వస్తూ ఉన్నారు. అందుకే గవర్నర్ పై మరి పదే ఏదో ఒకటి విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ఎప్పుడు అన్నట్లుగా ఆయన కూడా ఇదంతా ఒక సిగ్గుచేటు అసలు కేసీఆర్ని గురించి అనేది, కేసీఆర్ ఇది ఒక సిగ్గుచేటు చర్య, నువ్వు చేస్తున్న పని అన్నట్లుగా బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే 700 మందికి ఒకటే శౌచాలయమా అంటూ, అంటే ఒకటే టాయిలెట్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసుకున్నాం. అయితే దానికి మరి 2 నెలల్లో ఏప్రిల్ 25 వరకు గడువిచ్చారు. అప్పటి వరకు పూర్తి నివేదిక అందించాలి అంటూ ఇటు విద్యాశాఖ మంత్రి శబ్ద ఇంద్రారెడ్డి కూడా అక్కడ వెళ్ళడం, అక్కడంతా పరిశీలించడం, 700 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్ ఎలా వాడుతున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు నిజం అనే దానిపై నిజానిజాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కూడా త్వరలోనే తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాథ్స్ గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు, గమనించవచ్చు. మరొక వార్త మనం చూస్తే ఈశాన్యంలో కమలవాసి అంటూ ఇచ్చారు. ఇక నాగాలాండ్, త్రిపురలో బీజేపీ విజయం, మేఘాలయలో హాంగ్ అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రధాని మోదీ కూడా విక్టరీ సాధించాం అన్నట్లుగా ఆయన కూడా ఒక సింబల్ని చూపిస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక గెలిచిన వారంతా కూడా సంబరాలు జరుపుకుంటూ బాణసంచా కాలుస్తూ వారంతా కూడా కేరింతలతోటి ఆనందోత్సాహాల మధ్య పార్టీ బలోపేతానికి కృషి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళంతా కూడా ఎంతో సంతోషాన్ని పంచుకుంటూ స్వీట్లు పంచుకుంటున్నటువంటి దృశ్యాలను మనకి ఇక్కడ ఇచ్చారు, గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మహారాష్ట్రలో బీజేపీ జలక్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే కేసీఆర్ ముసులోడేండు, ఇక రాజకీయ సన్యాసం ఏంటో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బై కేసీఆర్, ఎన్నికల్లో మానినాదం, కేటీఆర్ సీఎం అంటూ బీఆర్ఎస్ లో ఒత్తిడి చేస్తున్నారు. ఇంకా రానున్న కాలంలో ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కేటీఆర్ ని ముందుకు నెడుతున్నటువంటి పరిస్థితి. ఇక బై కేసీఆర్ అంటూ ఇక్కడ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక కేటీఆర్ ని సీఎం చేయాలి అంటూ కూడా ఎంతో మంది ఒత్తిడి చేస్తున్నారు బీఆర్ఎస్ లో అనేది ఇచ్చారు. ఇక గ్యాస్ ధర పెంచి మహిళ
మహిళలకు గ్యాస్ ధర పెంచి మహిళలను మోదీకి షాక్ ఇచ్చారు మహిళలకు అంటూ కూడా మోదీకి షాక్ ఇచ్చారు మహిళలు అంటూ ఇచ్చారు. ఇక నిరసనకు బీఆర్ఎస్ పిలుపు బూటకం అంటూ కూడా ఇచ్చారు. అలాగే మంత్రి రామారావు, అలాగే పెద్ది డ్రామారావు అంటూ మంత్రి రామారావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పెద్ద డ్రామారావుగా క్రియేట్ చేసుకోవచ్చు అంటూ హాస్య జోడో యాత్రలో రేవంత్ అనేక విషయాన్ని షేర్ చేసుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఓ పక్క గ్యాస్ ధరలు పెంచేసి మహిళలకేమో మోదీ ఒక షాక్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఏమో రానున్న కాలంలో సీఎం కాబోతున్నారంటూ బీఆర్ఎస్లో కూడా కొన్ని బూటకాలు నడుస్తూ ఉన్నాయి అంటూ ఇలా ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన హాస్య జూడో యాత్రలో అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనేక విషయాలను ప్రజలతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరెవరు పార్టీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి, ఇప్పటి వరకు పార్టీలు చేసింది ఏంటి అనే దాని గురించి కూడా వివరణ ఇస్తూ మరి కాంగ్రెస్ గెలుపుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అదానీ షేర్ల పతనంపై నిపుణుల సంఘం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్ని పేపర్లలో కూడా మనకి ఈ విషయం అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. ఫస్ట్ అదానీ షేర్ల పతనంపై వివరణ ఇవ్వండి, 6 కమిటీతో దీనిని ఏర్పాటు చేయండి. అక్కడంతా కూడా ఫస్ట్ ఆయన విషయం ఏంది అనేది తెలియాలి అన్నట్లుగా కూడా మనకి ప్రతి పేపర్లు ఇచ్చారు. అలాగే జస్టిస్ ఏఎం సుప్రీ సారథ్యంలో దర్యాప్తు కొనసాగాలి అంటూ కూడా ఇచ్చారు. ఇక సభ్యులుగా ఓపీ భట్, అలాగే కేవి కామత్, అలాగే ఇంకా అనేక మంది నీలేకని, అలాగే మాజీ జడ్జి దేవదార్, లాయర్ సోమశేఖర్, అలాగే కారణాలపై కూడా లోతైన అధ్యయనం జరపాల్సిన అవసరత ఎంతైనా ఉంది అంటూ కూడా దానికి సంబంధించిన ప్రతి కారణాన్ని కూడా లోతుగా పర్యవేక్షించాలి, లోతుగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇంకా మనం చూసినట్లయితే అలాగే మదుపర్ల రక్షణకు జాగ్రత్తలు సూచించాలి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక 2 నెలల్లో సీల్డ్ నివేదికతో పాటు ఎన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సిబి కూడా విచారణకు కొనసాగించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఇచ్చారు. కొనసాగించాల్సిన స్థాయి నివేదిక కూడా మొత్తం సమర్పించాలి. ఎక్స్పర్ట్ కమిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ వివరాలన్నింటిని కూడా ఇవ్వాలి. అలాగే సిజేఐ జస్టిస్ చంద్రమాడ్ బెంచ్ నిర్దేశం చేసినట్లుగా ఈ విషయాలన్నిటికీ సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక అదానిపై జేపీసీ వేయాల్సిందే అంటూ కూడా కొందరు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అప్పుడే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అంటూ కూడా చెప్తున్నారు. సుప్రీం కమిటీతో మోదీ బంధం తేలదు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సుప్రీంకి మోదీకి మధ్య ఎంతో బంధం ఉంది కాబట్టి అది కమిటీతో ఖచ్చితంగా తేలే విషయం కాదు అది అంటూ ఇచ్చారు. ఈ కమిటీ సెబీ నిబంధన అతిక్రమణ, అలాగే దర్యాప్తుకే ఖచ్చితంగా పరిమితం అవ్వాలి అంటూ కూడా ధర్మాసనం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మనం చూస్తే మా డిమాండ్లన్నీ మళ్ళీ పార్లమెంట్లో లేవనెత్తారు అంటూ కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా ఈ విషయంపై ఫస్ట్ అదాని షేర్ల గురించి ఆలోచించండి అన్నట్లుగా ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే మనం మరొక వార్త చూసినట్లయితే బీజేపీ చెప్పినట్లు అరెస్ట్ చేసే ఏజెన్సీలు ఎందుకు అన్నట్లుగా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దర్యాప్తు సంస్థల టార్గెట్ గా విపక్షాలు చేస్తూ ఉన్నారు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు కోరుతూ ఈ నెల 10న ఢిల్లీలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లుగా మరి కల్వకుంట్ల కవిత, అక్కడ ఇంకా అనేక మంది మహిళలతో పాటు ప్లకార్డులు పెట్టుకొని ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నెల 10న ఢిల్లీలో నిరాహార దీక్ష, అన్ని రాష్ట్రాల నాయకురాళ్లకు పిలుపునిచ్చినటువంటి కవిత అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అదానిపై దారి మళ్లించేందుకే గ్యాస్ సిలిండర్ ధర పెంచారు కేంద్ర ప్రభుత్వం వారు అన్నట్లుగా కూడా అదాని షేర్లకు సంబంధించి ఆ విషయాన్ని పక్కకు పెట్టేసే విధంగా ప్రజలందరి మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఇలా చేస్తున్నారు, గ్యాస్ ధరలు పెంచేశారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే గ్యాస్ సిలిండర్ ధర పెంచి అదానిపై దారి మళ్లించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మోదీ నుంచి ఎన్నికల సంఘానికి విముక్తి. అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక వ్యాఖ్యలు చేసినట్లుగా మనం ఈ విషయంలో ఆంధ్రజ్యోతి పేపర్లో చూడొచ్చు. సో ఇంకా మనం ఏ పేపర్లో చూసినా కూడా మెయిన్గా అంటే మనకి ఇటు గవర్నర్పై సుప్రీంకు ఆదేశాలు, అలాగే అదాని షేర్ల గురించి, అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి, ఇక రాష్ట్రానికి ఫ్యాక్స్కాన్ వస్తే ఏ విధంగా ఉంటుంది, 10 ఏళ్లలో ఎన్ని లక్షల కొలువులు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి, ఇంకా బలహీనులు ఎన్నికల కమిషనర్లు కాకూడదు అనే దానిపై సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పులు ఇస్తుంది, ఇలా అన్ని పేపర్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం నుండి విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.